మనము ఇక్కడికి వెళ్ళేసి వచ్చినాము. ఇక్కడ వరకు పెడెస్టల్ టికెట్స్ ఉంటే మనం ఇక్కడ వరకు వెళ్ళచ్చు. మళ్ళా అక్కడ నుంచి మనము ఇక్కడికి వచ్చినాం. హాయ్, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాం. మేమైతే చాలా బాగున్నాము. మేము ఇప్పుడు ప్రస్తుతానికి న్యూయార్క్లో ఉన్నాము. 4 days అయిపోయింది. ఈ 4 days ఫుల్ ఎంజాయ్ చేసినాము. ప్లస్ ఈరోజు కూడా కొన్ని ప్లేసెస్ చూడడానికి వెళ్తున్నాము. అందులో ముఖ్యంగా స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ చూడడానికి వెళ్తున్నాము. దానికన్నా ముందు జున్ను కోసం హ్యారీ పాటర్ స్టోర్కి వెళ్ళాలా. హ్యారీ పాటర్ స్టోర్కి నిన్న నైట్ వెళ్తే కరెక్ట్గా క్లోజ్ చేసే టైంకి వెళ్ళినాము. కుదరలేదు ఏం తీసుకోవడానికి. అందుకోసమని ఫస్ట్ జున్ను కోసం హ్యారీ పాటర్ స్టోర్కి వెళ్ళేసి దాని తర్వాత స్టాచ్యూ ఆఫ్ లిబర్టీకి వెళ్ళేసి ఇంకా రిమైనింగ్ ప్లేసెస్ కొన్ని ఉన్నాయి, అవన్నీ కూడా చూడడానికి వెళ్ళాలా. అట్లనే మొత్తం అన్ని చూసుకొనేసి మళ్ళీ మన హోటల్కి మళ్ళీ వెనక్కి వచ్చేసాయి ఈరోజు. సో ప్రస్తుతానికి అయితే ఇప్పుడు స్టార్ట్ అవుదాం. ఓకేనా? ఫస్ట్ మనము ఇప్పుడు కార్ గరాజ్ దగ్గరికి వెళ్ళేసి మన కార్ తీసుకెళ్దాం. నిన్నంతా బస్సులో ట్యాక్సీలలో వెళ్తూ నిన్నాము. ఈరోజు మన బైక్లో మన కార్లో వెళ్దాం. ఇక్కడ కార్ గరాజ్కి వెళ్ళాలి. నిన్న మార్నింగ్ నుంచి మన కార్ ఇక్కడే ఉంటుంది. వాళ్ళకి 24 hours అని చెప్తాం కదా, ఓకేనా? ఇక్కడ అన్ని దాదాపుగా వాలెట్ పార్కింగే ఉంటాయి. సో ఇక్కడ ఇచ్చేస్తే వాళ్ళే కార్ తీసుకొని వచ్చేస్తారు ఇక్కడికి. ఈ కార్ పార్క్ చేయడానికి ఒక్క నైట్కి $85. మనం నిన్న కూడా తీయలేదు కదా, మొన్న నైట్ పెట్టినాము. సో 2 nightsకి $170 అయింది. దాదాపుగా అంటే ఒక 15,000 2 daysకి కారు పెట్టిన దానికి. ఇక్కడ మన కార్ కూడా వచ్చేసింది. ఇంకా ఒక 10 minutesలో వచ్చేసింది అనుకుంటా. టైం పడుతుంది వాళ్ళు తీసుకొని రావడానికి. ఓకేనా? థ్యాంక్ యూ. మన కార్ అయితే తీసుకున్నాము. 2 days తర్వాత మన కార్ తీసుకున్నాం. ఇప్పుడు డైరెక్ట్గా హ్యారీ పాటర్ స్టోర్కి వెళ్ళేసి దాని తర్వాత స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ. ఇదే టైమ్ స్క్వేర్. నిన్నంతా కూడా నైట్ ఇక్కడ తిరిగినాం కదా మనము. ఇదే ఈ ఏరియా అంతా టైమ్ స్క్వేర్. నిన్న మనం ఇక్కడికి వెళ్ళాం కదా, ఎడ్జ్ అని. ఇక్కడ నుంచి మొత్తం సిటీ అంతా చూసినాం. ఆ బిల్డింగ్ ఇది. ఈ B&H ఉంచాడంటే ఈ స్టోరీ ఓన్లీ ఈ న్యూయార్క్లోనే ఉంటుంది. మొత్తము కెమెరాస్ కానీ లెన్సెస్ మొత్తం వీడియో ఆడియో అన్నిటికీ సంబంధించినవన్నీ కూడా ఉంటాయి మొత్తం దీంట్లో. ఇందులోంచి నేను కూడా చాలా తెప్పించుకున్నాను. ఈ స్టోర్ ఓన్లీ ఇక్కడే న్యూయార్క్లోనే ఉంటుంది. యాక్చువల్గా హ్యారీ పాటర్ స్టోర్కి వెళ్దామని వచ్చినాము. కాకపోతే అక్కడంతా మొత్తం రోడ్స్ అన్నీ కూడా బ్లాక్ చేసినారు. ఏదో పరేడ్ జరుగుతూ ఉందంట. సో ఈ పరేడ్ వల్ల మొత్తం బ్లాక్ అయిపోయినాయి రోడ్స్ అన్నీ కూడా. సో ఇప్పుడు డైరెక్ట్గా అది స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ చూడడానికి వెళ్తున్నాము. అక్కడ బ్యాటరీ పార్క్ అని ఉంటుంది. సో ఆ బ్యాటరీ పార్క్ దగ్గరికి వెళ్తున్నాము ఇప్పుడు. మన కార్ని అయితే వీళ్ళకి ఇచ్చేసినాము. అన్ని చోట్ల వాలెట్ పార్కింగ్. ఇక్కడ వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు ఎక్కడో చోటు పెట్టేస్తారు. పోదాంలో. కార్ అయితే ఇందులో పార్క్ చేసేసినాము. ఇప్పుడు నడుచుకుంటా అక్కడికి పోవాలి, ఆ పార్క్ దగ్గరికి, బ్యాటరీ పార్క్ దగ్గరికి. ఇక్కడ ఎప్పుడైనా కూడా మనం కొంచెం ముందే రావడం మంచిది, ఎందుకంటే ఫుల్ ట్రాఫిక్ జామ్ అవుతుంది. అట్లనే ఇక్కడ పార్కింగ్ కూడా దొరకడం చాలా కష్టం. ఎక్కడెక్కడ చెప్తున్నారు కానీ మనకు అర్థం కాదు. ప్లస్ చిన్న రోడ్లు ఉన్నాయి ఇక్కడ అంతా కూడా. ఫుల్ ట్రాఫిక్ జామ్ అవుతుంది, వెనక నుంచి హార్న్స్ కొడుతూనే ఉంటారు. సో ముందే రావడం మంచిది, ఒక 1 hour ముందు ఎక్కడికి వచ్చినా. మనం కార్ పార్క్ చేసి అక్కడ ఇట్లా మెల్లగా నడుచుకుంటూ వచ్చినాము. ఇక్కడ ఇట్లా పోవాలంట, ఈ లోపలికి పోవాలి ఫెరీస్ కోసం. ఇకంతా జనాలు చూడండి ఇట్లనే ఉన్నారు. ఇట్లా లోపలికి పోతే ఇక్కడ నుంచి మనకి ఆ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీకి ఫెరీస్ అన్నీ వెళ్తూ ఉంటాయి. ఇప్పుడే అక్కడ నుండి ఇక్కడికి వచ్చినాము. ఇదే బ్యాటరీ పార్క్ ఇది.
ఇక్కడ నుంచి ఫెరీ స్టార్ట్ అవుతాయి. ఇది క్యూ అంట. మంది అయితే 3 o'clock అపాయింట్మెంట్. ఇప్పుడు టైం 1:15 అయింది. చూద్దాం, అడుగుదాము. ఒకవేళ పంపిస్తే పోయేసి వద్దాం, అంతే కదా. అలౌ చేసినారు 3 o'clock అయినా కూడా. మనము ఇప్పుడు వెళ్తున్నాం. థ్యాంక్ యూ. ఇక్కడ సెక్యూరిటీ చెక్ ఉంది, దాని తర్వాత పంపిస్తారు. ఇక్కడ సెక్యూరిటీ చెక్ కూడా అయిపోయింది, ఇంకా వెళ్ళిపోవడమే. సెక్యూరిటీ చెక్ అయిన తర్వాత ఇట్లా బయటకు వస్తే ఇక్కడ అంతా ఫెరీస్ ఉన్నాయి. ఇవన్నీ క్యూ అంతా కూడా వెళ్ళేసి అక్కడికి వెళ్ళాలి. ఇక్కడ ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ అనమాట. అంటే ఆ పైన ఉంది కదా, ఆ పైన టాప్లో మనం వెళ్ళాలంటే అవ్వదు. ఎవరు ఫస్ట్ వస్తే వాళ్ళు వెళ్ళొచ్చు, అంతే. నేను వెళ్ళొచ్చు నాన్న, ఇప్పుడు కూడా ఉంది ప్లేస్. నిల్చోవచ్చు అంతే. షూరా? అందరూ నిల్చుకున్నారు. లాస్ట్కి స్టాచ్యూ ఆఫ్ లిబర్టీకి వెళ్తున్నాం. ఫస్ట్ టైం మేము కూడా రావడం, ఈ న్యూయార్క్కి రావడం ఫస్ట్ టైం, ఇక్కడికి రావడం ఫస్ట్ టైం. ఫెరీ అయితే ఇట్లా ఉంది. మనం పైకి వెళ్దాం, చూద్దాం. పైన నిల్చోవచ్చు ఏమన్నారు నాన్న? సో ఇప్పుడైతే పైకి వెళ్తున్నాము. పైన అయితే ఫుల్ అయిపోయింది, కాకపోతే ఇంకా నిల్చొని వెళ్ళాలి. వ్యూ ఉంటుంది కదా. ఎట్లా ఈ సైడ్కి వస్తారా? ఇక పైకి అయితే వచ్చేసినాము. ఇక్కడ ప్రతి ఒక్కరు కూర్చోయింది. అక్కడ ప్లేస్ అయితే ఉంది, మేమైతే నిల్చున్నాము ఇక్కడ. Welcome aboard Statue Cruises Lady Liberty. Please let me have your attention for a brief safety announcement about this vessel. ఇంకా క్లోజ్ చేస్తున్నారు, ఇంకా స్టార్ట్ అవుతూ ఉంది. ఇంకా వీళ్ళందరూ నెక్స్ట్ దానికి రావాలి. వీళ్ళందరూ క్లోజ్. ఇది కూడా తీసేస్తున్నారు, ఇంకా స్టార్ట్ అయిపోతుంది కదా హనిగా. మనము ఇక్కడ నుండి వచ్చినాము. ఇక్కడ నుంచి ఇట్లా వస్తే ఇక్కడ అంతా ఇట్లా చూసుకుంటూ ఇక్కడ నుంచి చూడండి స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఇక్కడ ఉంది. ఇక్కడ అక్కడికి వెళ్ళాలి మనం, ఇక్కడికి వెళ్ళాలి. ఇంకా దాదాపుగా దగ్గరకు వచ్చేసినాము. ఇదే భలే ఉంది, చూస్తూ ఉంటే ఇక్కడ నుంచి. ఏరా ఎట్లుందిరా? ఎక్కువ విండి ఉందిలే కానీ అదే. ఇదంతా చూడండి, చాలా చాలా బాగుంది ఇక్కడ నుంచి ఫీలింగ్. వెదర్ కూడా బాగుంది ఈరోజు. దాదాపుగా దగ్గరకు వచ్చేసినాము. ఇది ఐలాండ్ మొత్తం, ఇదంతా కూడా ఐలాండ్. ఇది లిబర్టీ ఐలాండ్ అంట. ఇక్కడ నుండి వచ్చినాం మనం. ఇట్లా వచ్చి ఇట్లా రౌండ్ వేసుకొని ఇక్కడ ఆపేస్తారు. అక్కడ నుంచి మనము అట్లా వెళ్ళాలి. అట్లా వెళ్ళేసి ఇక్కడంతా కూడా చూసుకోవాలి. భలే ఉంది ఫీలింగ్ ఇక్కడ నుంచి, చాలా బాగుంది. వచ్చేసింది మన డెస్టినేషన్. ఇక్కడ నుంచి మనము నడుచుకుంటూ వెళ్ళాలి. మళ్ళీ అదంతా చూసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడికే వచ్చి ఎక్కేస్తే అక్కడికి వెళ్ళిపోవచ్చు. వీళ్ళందరూ అప్పుడే చూసుకొని వస్తున్నారు. వీళ్ళందరూ
స్టాప్. ఇప్పుడే ఈ లిబర్టీ ఐలాండ్కి అయితే వచ్చేసినాము. ఇంకా దిగేసి అందరు దిగుతున్నారు. దిగేసి వెళ్ళిపోవాలి అక్కడికి. వెదర్ బాగుంది, చాలా బాగుంది. మెయిన్ చల్లగా ఉంది. Okay. థ్యాంక్ యూ. Thank you, guys. Group 1, please. Group 1 with me. Group 1. Just group 1. నువ్వురా గ్రూప్ 2నా? Impet. నేను గ్రూప్ 2. ఇంకా ఇక్కడ లిబర్టీ ఐలాండ్కి అయితే వచ్చేసినాము. ఇప్పుడు దిగేసి ఇక్కడ ఎంతసేపు కావాలంటే అంతసేపు చూసుకుంటూ ఉండొచ్చు. వీళ్ళందరూ మళ్ళా చూసేసి వెనక్కి వెళ్ళిపోయేవాళ్ళు వీళ్ళందరూ. ఇదంతా హడ్సన్ రివర్. ఇది ఒక రివర్. ఈ రివర్ మధ్యలో ఇది ఐలాండ్ ఉంటుంది. ఇక్కడ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ. ఈ లైన్ అంతా మనం ఇందాక వచ్చినాము కదా, అదే అనమాట న్యూయార్క్ వెళ్ళేది. మనం న్యూయార్క్ నుంచి వచ్చినాము. దీనికి మళ్ళీ న్యూ జెర్సీ నుంచి కూడా రావచ్చు. ఇది న్యూ జెర్సీకి వెళ్ళే ఫెరీస్ ఇక్కడ ఉంటాయి. ఇక్కడంతా కూడా న్యూ జెర్సీ నుంచి రావచ్చు, న్యూయార్క్ నుంచి రావచ్చు ఈ స్టాచ్యూ చూడడానికి. స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ నేషనల్ మాన్యుమెంట్ ఎంట్రన్స్. మనం ఆ ఫెరీ దిగి ఇట్లా మెల్లగా నడుచుకుంటా వస్తే ఇక్కడ కొంచెం ఎంట్రన్స్ లాగా ఉంటుంది. ఇక్కడ ఇట్లా లోపలికి పోతే ఇక్కడంతా లుక్ అదిరింది. ఇక్కడ నుంచి ఫుల్ డౌన్ టౌన్ కనిపిస్తూ ఉంది. అంత బాగుంది. కొంచెం మనం లోపలికి వస్తూనే మొత్తం ఏరియా అంతా కూడా ఇట్లా ఉంది. ఇక్కడ యుఎస్ ఫ్లాగ్ ఉంది. ఇక్కడ నుంచి మనకి డౌన్ టౌన్ కనిపిస్తూ ఉంది. ఇట్లానే లోపలికి వెళ్ళాలి స్టాచ్యూ దగ్గరికి. ఇక్కడ వీళ్ళు ఫొటోస్ తీసుకొని ఈ బ్యాక్గ్రౌండ్కి ఈ ఫొటోస్ తీసుకొని ఇట్లా వెళ్ళాలి. ఇక్కడ ఉన్నారు చూడండి స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ. బ్యాక్ సైడ్ నుండి ఇక్కడ నడుచుకుంటా అక్కడికి వెళ్ళాలి. అక్కడ ఫొటోస్ తీసుకొని ఇంకా మెల్లగా నడుచుకుంటా ఇక్కడికి వస్తున్నాం ఈ బ్యాక్ సైడ్. ఇక్కడ నుంచి నడుచుకుంటా మళ్ళీ ఇక్కడికి వస్తే ఇక్కడ ఎంట్రన్స్ అక్కడికి పోవడానికి. ఇక్కడ 2 టైప్స్ ఉంటాయి టికెట్స్. ఇక్కడ వరకు కొంతమంది వెళ్తారు. అట్లనే ఇక్కడ పెడస్ట్రియల్ అంటారు. సో ఇక్కడ వరకు కూడా వెళ్ళొచ్చు అనమాట. అంటే అక్కడ లాస్ట్ వరకు ఇక్కడ వరకు కూడా వెళ్ళొచ్చు. మనమైతే ఈ టికెట్స్ తీసుకున్నాము. ఈ టికెట్స్కి ఖచ్చితంగా ఈ బ్యాగ్స్ కానీ బ్యాక్ ప్యాక్స్ కానీ బ్యాగ్స్ కానీ ఏవి ఉండకూడదంట ఇక్కడ రాసినారు. సో ఇవన్నీ కూడా లాకర్లో పెట్టాలంట ఈ బ్యాగ్స్ ఇవన్నీ కూడా. ఆ పెడస్టల్ టికెట్స్ ఉన్న వాళ్ళు మాత్రమే లాకర్స్లో పెట్టాలంట. రిమైనింగ్ ఇక్కడ వరకు అయితే ఏం ప్రాబ్లం లేదు. సో మనం ఇప్పుడు లాకర్లో ఇవన్నీ పెట్టేసేయాలి. ఈ ఎంట్రన్స్లోనే ఇక్కడే లాకర్స్ ఉన్నాయి. ఇవి లాకర్లో పెట్టేసి దీనికి 25 cents వేయాలంట. 25 cents వేస్తే మనకి వెనకాల కీ వచ్చేస్తుంది మన చేతికి. No. అవునా? It allows you to lock it. See now. నేను చెప్పినది కరెక్ట్ వెళ్ళి అంతే. ఇప్పుడు లాక్ పడిపోతుంది Now you just. అంతే. 25 cents అంటే దీనికి. ఇట్లాంటివి ఇప్పుడు ఫస్ట్ ఇప్పుడే పడేసినారు. వచ్చే లోపల ఉంటుందో ఉండదు అక్కి. ఇంకా లాకర్లో పెట్టేసినాము. ఇప్పుడు ఆ పైకి వెళ్ళాలా. ఫుల్ కాళ్ళు నొప్పిస్తాయి. 4 days నుంచి ఫుల్ నడుస్తూనే ఉన్నాం. పెడస్టల్కి ఇక్కడంట ఎంట్రన్స్. పెడస్టల్కి మిగతా దానికి వేరే చోట. ఇక్కడ కూడా సెక్యూరిటీ చెక్ ఉంది. సెక్యూరిటీ చెక్ అయిన తర్వాత వెళ్ళిపోవాలి మనం ఇక్కడ నుండి వచ్చి ఇలా వచ్చి అక్కడ లాకర్లో పెట్టేసి దాని తర్వాత అక్కడే ఇక్కడ సెక్యూరిటీ చెక్ ఉన్నింది. అది కూడా అయిపోయింది. ఇక్కడేమో ఇవన్నీ కూడా తీయమన్నారు. లోపల మైక్ ఉన్నింది మర్చిపోయింటి. దాన్ని కూడా కొయ్యి అని గట్టిగా అరిచింది. అది భయం వేసింది. మళ్ళీ అవన్నీ తీసిన తర్వాత పంపించేసినారు. ఇప్పుడు ఇక్కడికి వెళ్తున్నాం. ఇది ఈ పెడస్టల్ దానికి ఇప్పుడు మనం వెళ్తున్నాం పైకి. ఇది పెడస్టల్ అండ్ క్రౌన్. అంటే పెడస్టల్ అంటే మనం ఆ స్టాచ్యూ కాళ్ళ వరకు లెగ్స్ వరకు వెళ్ళొచ్చు. అట్లనే క్రౌన్ పైకి కూడా వెళ్ళొచ్చు. కాకపోతే ఆ క్రౌన్ ఇప్పుడు అలవ్ లేదనుకుంటాను. ఓన్లీ పెడస్టల్ వరకే. ఇక్కడ ఎలివేటర్ ఉంటుంది. ఎలివేటర్లో వెళ్ళాలి.
ఇప్పుడే ఎలివేటర్ నుండి బయటకు వచ్చేసినాము. ఇక్కడ నుంచి మన స్టెప్స్ అన్నా 26 steps ఉంటాయి. ఎలివేటర్లో వచ్చినా కూడా 26 స్టెప్స్ ఉంటాయంట. మనం ఎలివేటర్ నుండి ప్లస్ అట్లనే స్టెప్స్ ఎక్కి ఇట్లా వస్తే ఇట్లా ఉంది ఇక్కడ. ఇంతే, ఇక్కడ చూడండి మనం ఇంత హైట్ వరకు రావచ్చు అనమాట. అట్లనే ఆ పైన క్రౌన్ ఉంది కదా, ఆ క్రౌన్ వరకు కూడా పోవచ్చు అంట. ప్రస్తుతానికి అయితే లేదనుకుంటాను. ఈ పెడెస్టల్ టికెట్ మనకు దొరకకపోతే ఇక్కడ నార్మల్ది ఉంటుంది. ఇది నార్మల్ టికెట్కి ఇక్కడ వరకు అలౌ చేస్తారు. ఇక్కడ వరకు ఇక్కడ నుంచి చూడొచ్చు. మళ్ళీ మనం అక్కడ కూడా వెళ్ళొచ్చు. అక్కడ ఇంకా ఇదే ఫ్లోర్ లాస్ట్. ఇక్కడ ఉన్నారు స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ. ఇక్కడ నుంచి ఇట్లా మనము ఇక్కడ ఉన్నాం. ఇక్కడ నుంచి చూస్తే ఇక్కడ ఇట్లా డౌన్ టౌన్ అంతా కనిపిస్తూ ఉంది. అక్కడ వేరే వ్యూ. అక్కడ అంతా కూడా ఒక బ్రిడ్జ్ ఉంది కదా, మామూలుగా నిన్నంతా పోయినాము. ఆ బ్రిడ్జ్ అట్లా కనిపిస్తుంది. ఇట్లా చుట్టూ ఒక రౌండ్ వేసుకొని వెళ్దాం. ఇది ఇచ్చినారు. ఇది ఆడియో టూర్ అంట. ఇది మనకి ఇంక్లూడ్ అంట. ఇది కూడా తీసుకున్నారు. ఏముందిరా, ఏమనిపిస్తుంది? You have to call 100. చుట్టూ తిరుగుకుంటా చూసుకుంటా. ప్లేస్ అయితే చాలా తక్కువ ఉంది, వైడ్. ఇక్కడంతా మనము ఇక్కడ ఈ ఫెరీ నుంచి ఇట్లా వచ్చినాం. ఇట్లా రౌండ్. ఏరా, సో ఇక్కడంతా ఒక చుట్టూ తిరిగి ఒక రౌండ్ వేసినాము. ఇంకంతా చూసేసినాము. ఇంకా వెళ్ళిపోతున్నాం కిందికి. మళ్ళా ఇందాక మనము ఎలివేటర్లో వచ్చినాము. ఇప్పుడు నడుచుకుంటూ వెళ్దాం అనుకుంటాం స్టేర్స్లో. స్టెప్స్ దిగి వెళ్దామా? ఇంకా కిందికి దిగిపోతున్నాం. స్టాచ్యూ ఉంది కదా, ఆ స్టాచ్యూని ఈ పెడస్టల్ పైన ఇక్కడ పెట్టినారంట. ఇవి స్క్రూలు. ఆ స్టాచ్యూ ఇక్కడ రాసినారు. ఈ లూజ్ చేస్తే పడిపోతారా? ఇది లెవెల్ 3. ఇది థర్డ్ లెవెల్. ఈ థర్డ్ లెవెల్ నుంచి అంతో ఇంత కనిపిస్తూ ఉంది. అక్కడ పెడస్టల్ దగ్గర నుంచి అసలు ఏమీ కనిపించడం లేదు. నార్మల్గా ఇక్కడ స్టాండర్డ్ టికెట్స్ ఉంటాయి కదా, అవే బెస్ట్. ఈ థర్డ్ లెవెల్లో కొంచెం బెటర్ ఇట్లా కనిపిస్తూ ఉంది. మేము ఈ పెడస్టల్ టికెట్ దొరకడం కోసము మా ప్లాన్స్ అన్నీ కూడా కొంచెం చేంజ్ అయిపోయినాయి. అదేదో అది పోవాల్సింది కదా బోట్. హార్బర్ లైట్స్ సన్సెట్ క్రూజ్ ఒకటి ఉంది. దాన్ని కూడా మిస్ చేసుకున్నాం ఈ పెడస్టల్ టికెట్స్ కోసము. అంటే బాగుంటుంది పైకి వెళ్తే అనుకున్నాం, కానీ అస్సలు ఏమీ బాగాలేదు. ఆ స్టాండర్డ్ టికెటే మేలు. ఎప్పుడైనా కూడా ఈ పెడస్టల్ దొరకపోయినా కూడా హ్యాపీ మీకు ఎవరికైనా కూడా. అక్కడ అంత ఫీలింగే లేదు, ఏం కనిపించడం లేదు. వ్యూ కావాల్సింటే ఎడ్జ్ అన్న ఎక్కడైనా అక్కడ నుంచి పైనుంచి అక్కడ డౌన్ టౌన్ వ్యూ అది కనిపిస్తున్నాయి, కానీ అవి ఎక్కడైనా కూడా కనిపిస్తున్నాయి మనకు. ఆ ఎడ్జ్ దగ్గర నుంచి ఎక్కడి నుంచి కనిపిస్తున్నాయి. నెక్స్ట్ డేనే మేము, అంటే ఇక్కడికి న్యూయార్క్ వచ్చిన నెక్స్ట్ డేనే ఇక్కడ రావాల్సినది. అది పెడస్టల్ దొరకలేదు అనేసి మేము ఇన్ని రోజులు ఆగి తీసుకొని ఇంటిమి. వేస్ట్ ఇదైతే. అదే మేలు. ఊరికి టైం వేస్ట్ ప్లస్ డబ్బులు వేస్ట్. అట్లనే దొరకవు యాక్చువల్గా. అంటే టికెట్స్ చాలా కష్టం అనమాట ఇక్కడ. మనం యాక్చువల్గా అంటే అక్కడికి వెళ్ళేసి అక్కడ నుంచి చూద్దాము. బాగా అంటే పూర్తిగా బాగా నీట్గా కనిపిస్తుంది. ఇప్పుడు ఎక్కడెక్కడ నుంచి ఎక్కడ ఎలా కనిపిస్తుందో చూపిస్తున్నాను అంతే.
రండి అన్న వెళ్దాం ఇంకా. మొత్తం అదంతా కూడా చూసుకొని మళ్ళీ ఇప్పుడు కిందికి వచ్చేసినాం. ఇప్పుడు ఆ ఫ్రంట్ సైడ్కి వెళ్ళాలి. ఇప్పుడే ఆ పై నుంచి కిందికి వచ్చేసి ఫుల్ ఎండ ఉన్నింది, ఫుల్ టైర్డ్ అయిపోయినాము, ఫుల్ నల్ల అయిపోయినాము. నా గ్లామర్ అంతా తగ్గిపోయింది, ఇంకేం చేయలేము. ఇక్కడ లెమనేడ్ ఉంటే లెమనేడ్ తాకుంటా ఉన్నాం. కొంతసేపు ఉంటేనే మొత్తం అంతా కూడా మళ్ళీ డార్క్ అయిపోయింది, మొత్తం క్రౌడీ అయిపోతూ ఉంది. ఇక్కడ చూడండి ఎంత బాగుందో. ప్లస్ మనం అట్లనే ముందుకి ఫ్రంట్కి వెళ్ళేసి ఫ్రంట్ వ్యూ చూద్దాం. ఇక్కడ నుంచి కూడా బాగా కనిపిస్తూ ఉంది. చూడలే ఇంతవరకు చూడలే. ఇంతకుముందు అంతా బ్యాక్ సైడ్ చూసినాం, ఇప్పుడు సైడ్ యాంగిల్ ఇది. ఇప్పుడు ఫ్రంట్ యాంగిల్ కూడా వెళ్ళి చూసొద్దాం. ఇప్పుడే మొత్తం క్లౌడీగా అయిపోయింది చూడండి. ఇంకొంతసేపు అయితే వర్షం రావచ్చు. ఇది డౌన్ టౌన్, ఇదంతా కూడా. ఎట్లా వర్షం వస్తే తడిచిపోతాం ఇక్కడే. వాన వాన వెల్లువాయ. ఇక్కడ తెలుగు వాళ్ళు చాలా మంది ఉన్నారు, మన పక్కే చూస్తున్నారు. పోదాంపా. మనము ఇక్కడికి వెళ్ళేసి వచ్చినాము. ఇక్కడ వరకు పెడెస్టల్ టికెట్స్ ఉంటే మనం ఇక్కడ వరకు వెళ్ళచ్చు. మళ్ళా అక్కడ నుంచి మనము ఇక్కడికి వచ్చినాం. ఇప్పుడు ఈ ఫ్రంట్ సైడ్ వచ్చినాము. ఈ ఫ్రంట్ సైడ్ నుండి లుక్ అయితే చాలా చాలా బాగుంది ఇక్కడ. అది కాక ఎండ కూడా తగ్గింది. ఇప్పుడు బాగా నిదానంగా ఫొటోస్ తీసుకోవడానికి చూడడానికి అంతా కూడా చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. ఇక్కడంతా వ్యూ కానీ ఇక్కడ చూడు, ఇవన్నీ క్రూజర్స్ వెళ్తున్నాయి, ఇవన్నీ కూడా ఫెరీస్. అట్లనే ఇక్కడంతా కూడా ఫొటోస్ తీసుకుంటున్నారు. ఇక్కడంతా కూడా చాలా బాగుంది. ఇక్కడ నుంచి చూస్తాయి మటుకు చాలా చాలా బాగుంది. ఇక్కడ నుంచి ఇంకా అందరూ ఇట్లా ఫొటోస్ తీసుకుంటూ ఉంటారు. ఇక్కడంతా కూడా ఇట్లా అంతే. ఇంకా ఇక్కడంతా కూడా చూడడం అయిపోయింది, ఫొటోస్ తీసుకోవడం అయిపోయింది, చిన్న చిన్న రీల్స్ తీసుకోవడం అయిపోయింది. ఇంకా బయలుదేరుతున్నాం. వర్షం కూడా వచ్చేటట్టు ఉంది, ఇంకా వేరే ప్లేస్కి వెళ్ళాలా. సో మళ్ళీ అక్కడ క్రూజ్ ఉంటుంది కదా, మళ్ళీ ఫెరీస్ కూడా ఫుల్ రష్ ఉంటారు, వెళ్దాం. ఫుల్ జనాలు ఇంకా ఇప్పుడే పెరుగుతున్నారు కదా. వర్షం స్టార్ట్ అవుతుంది చూడు. అందరూ అంతే, ఇంకా ఇక్కడ నుంచి ఫొటోస్ తీసుకోవడమే అంతే. ఉందమ్మా, మన వాళ్ళే ఎక్కువ ఉన్నారు అందరూ. మన ఇండియన్స్ చాలా మంది ఉన్నారు, వాళ్ళే ఎక్కువ ఫొటోస్ తీసుకుంటున్నారు, వీడియోస్. మిగతా వాళ్ళంతా ఏదో ఒకటి రెండు ఫొటోస్ తీసుకుపోతారు, కానీ రకరకాల పోజుల్లో వీడియోస్ ఫొటోస్ తీసుకుంటా ఉన్నారు. ఇంకా ఫెరీ దగ్గరికి వెనక్కి వెళ్ళిపోతున్నాము. వర్షం స్టార్ట్ అయింది ఫుల్. యాక్చువల్గా అంటే మేము ముందే రావడం మంచిదే అయింది. 3 o'clock మన టైం అనమాట, యాక్చువల్ టైము. కాకపోతే మేము ముందే వచ్చేసినాము, సరిపోయింది. ఇప్పుడు ఎంత టైము? 5:30 ఏమో అయింది ఇప్పుడు. 4:20 నానా? ఓకే. గిఫ్ట్ షాప్ కా? ఇక్కడ వర్షం వస్తూ ఉంటే గిఫ్ట్ షాప్లకి అక్కడికి ఇక్కడికి. ఇంకా అందరూ ఇప్పుడిప్పుడే వస్తూ ఉన్నారు. నిన్న మాట్లాడినాం కదా. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. అక్కడ నుంచి మనం ఇట్లా వస్తే ఇక్కడ మ్యూజియం ఉంటుంది, స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ మ్యూజియం.
దీంట్లో ఏముందో ఒక్కసారి అట్లా పోయేసి వచ్చేద్దామని వెళ్తూ ఉన్నాం. ఇదే అంట మ్యూజియము. ఇక్కడికి పోవాల. స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ హ్యాండ్లో ఉంటుంది కదా టార్చ్, ఇది టార్చ్. ఇదే ఒరిజినల్ అంటున్నారు. అక్కడ ఉండేది ఫేక్ అంటున్నారు. ఇదేనా ఒరిజినల్ రా? Yeah, look. Yeah. అక్కడ డ్యామేజ్ అవుతుందని ఇక్కడ పెట్టినారా? అవునా? ఇదే ఒరిజినల్ అంట. అక్కడ చేతిలో ఉండేది ఇక్కడ అది ఫేక్ అంట. అవునన్నా చూడు నార్మల్గా ఉంది, ఇట్లా లేదు. ఇదే ఒరిజినల్ అయితే. ఈ మ్యూజియం చూసుకొని ఇట్లా బయటకు వస్తూనే ఇక్కడ పరిస్థితి ఇట్లా ఫుల్ వర్షం వస్తూ ఉంది. వర్షంలోనే ఇంకా వెళ్తున్నాము. ఇక్కడ గిఫ్ట్ షాప్కి వెళ్ళేసి ఏవో హనీగాడ్ ఏవో తీసుకోవాలంటే అవి తీసుకొనేసి ఇంకా ఫెరీ దగ్గరికి వెళ్ళిపోవాలి. ఇక్కడ చిన్న గిఫ్ట్ షాప్ ఒకటి ఉంది. ఇంకా ఈ వర్షంలోనే మేము అక్కడ క్యూ దగ్గరికి వెళ్ళిపోతున్నాం. ఈ క్యూ అంతా న్యూ జెర్సీకి వెళ్ళడానికి. ఈ క్యూ అంతా కూడా ఇప్పుడు మనం న్యూయార్క్ వెళ్తున్నాం కాబట్టి ఇందులో వెళ్ళొచ్చు. రెడీగా ఉంది. స్లోగా మందైతే రెడీగా ఉంది. అక్కడ న్యూ జెర్సీ వాళ్ళైతే అక్కడ ఎక్కువ ఉంది క్రౌడ్. చూడండి అక్కడంతా కూడా. అరే పోదులేరా ఇంకా మేము కరెక్ట్ టైంకి వచ్చినాం రా. ఇది 450దా? ఇది 550. బాబా ఇప్పుడు పైకి పోమంటే ఎవరు పోరు. హనీగాడు ఇక్కడ ఇది చూసుకోండి, స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ. సరిగ్గా పట్టుకోవే పడతావు కింద. జిన్నుగాడు ఇది తీసుకోండి. ఇది ఇవి రెండు తీసుకున్నారు ఇక్కడ. ఇంకా అయిపోయింది, దిగేస్తున్నాం. వర్షం వస్తుందరా? అయిపోయింది అనుకున్నా. సారీ, వర్షం అయితే వస్తానే ఉంది. ఇంకా ఇక్కడే ఇవి అమ్ముతున్నారు. ఇవి పాంచో. ఇవి 3 కలిపి $10 అంట. మేము కూడా 3 తీసుకున్నాం. వాళ్ళకైతే జాకెట్స్ ఉన్నాయి, మేమిద్దరు జాకెట్స్ లేవు మా ఇద్దరికి. బాగుంది. అర్జెంట్ పోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు. మన కారు ఈ బిల్డింగ్లో ఉంది. ఇక్కడికి వెళ్ళాల. రండి. స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ చూసిన తర్వాత మనము 9/11 పోవాలా, అట్లనే
ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ రేపు అనుకున్నాను. ఎంపైర్ స్టేట్ బిల్డింగ్, ఇంకొకటి ఆ Wall బుల్ Street. వాల్ స్ట్రీట్ ఉంటుంది, అక్కడికంతా పోవాలా. కాకపోతే ఇప్పుడు వర్షం వస్తూ ఉంటే ఫుల్ మేము వచ్చేసినాము ఈ ఏరియాకి. ప్లస్ మేమేం తినలేదన్నమాట. అక్కడ కార్ పార్క్ చేసినాము. ఇక్కడే ట్రక్ ఉన్నాయి, ఇక్కడ ఇండియన్ బిర్యానీస్ ఉన్నాయంట, ఇండియన్ ట్రక్ ఒకటి ఉంది. సో ఇక్కడికి వెళ్తున్నాం ఏమైనా తిందాము అని. దాని తర్వాత వర్షం కొంచెం కొంచెం తగ్గుతూ ఉంది, అది తగ్గుతేనే పూర్తిగా వెళ్ళిపోదాం. ఈ చుట్టూ ఇంత పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. ఈ ట్రక్స్ చిన్న చిన్న ట్రక్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి ట్రక్స్ అన్నీ. ఇవన్నీ ఇక్కడంతా కూడా చూడండి ఇండియన్ బిర్యానీ